కోట్లు సంపాదించే అవకాశం, హ్యూజ్ స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించి ప్రజల కోసమే నేను అంటూ ఓ నాయకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైనం. అయితే పవన్ కళ్యాణ్ సాధించిన విజయం అందరిలో ఎంత చైతన్యాన్ని తీసుకొచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఓ ఇన్స్పిరేషన్గా నిలిచారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన పనిచేస్తున్న తీరును చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట. మరీ ముఖ్యంగా ఒకప్పుడు రాజకీయవేత్త అంటే 5 ఏళ్లకోసారి మాత్రమే కనిపించి, పార్టీ ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించి ఓట్లు గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లకు కానీ కనపడే తీరే ఉండదు. కానీ ఈయన రాజకీయవేత్తగా కాదు, ఓ నాయకుడిగా ప్రజల వద్దకే పాలన అంటూ ప్రజల కష్టాలని తెలుసుకోవడానికి స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బారులో వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధలని అడిగి తెలుసుకొని వాళ్ళలో మమేకమైపోయి వాళ్ళ సమస్యలని అక్కడికక్కడే పరిష్కరించడానికి ఆయన ప్రయత్నిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు, తదితర అధికారులతో మాట్లాడి తీసుకుంటున్న పనులని చూస్తూ ఉంటే అందరూ నూరెళ్లబెడుతున్నారు. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ గారి ఈ మధ్య కాలంలో ప్రజా దర్బార్లో ప్రజల కష్టాలను తెలుసుకోవడం, వాళ్ళు అందించిన వినతి పత్రాలను తీసుకుంటూ దానికి సంబంధించిన అధికారులతో నిర్ణయాలు తీసుకుంటూ సమస్యల్ని పరిష్కరిస్తున్న నేపథ్యంలోనే ఒక్కడే ఇన్ని సమస్యలని పరిష్కరించడం కష్టం అని అనుకున్న ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారు నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి ఆయన మెలుగుతున్న విధానాన్ని చూసి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకి, ఆయన చేస్తున్న పనులకి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంటతడి పెట్టుకున్నారట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా అయితే భర్తని చూసి ఇలాంటి వ్యక్తి నిజంగా నాయకుడిగా, అందులోనూ నా భర్త అవ్వడం తన అదృష్టం అని అనుకుంటోందట. దానికి గల కారణం, ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ప్రజల వద్దకు వెళ్ళడం, వాళ్ళ సమస్యలు, వినతి పత్రాలు తీసుకుంటూ అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారట. తాను ఒక్కడే ఇన్ని సమస్యలను పరిష్కరించడం తన వల్ల కాదని నిర్ణయించుకున్న ఆయన ముఖ్యంగా తదితర అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఆదేశాన్ని జారీ చేశారట. ఇక పార్టీ ఆఫీసు 24 గంటలు 7 రోజులు ఎప్పుడు తలుపులు తెరిచే ఉండాలని, ముఖ్యంగా ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ వరకు ఓ నెల రోజుల పాటు ప్రతి సమస్యకి సంబంధించిన తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పార్టీ ఆఫీసులోనే ఉండి సమస్య అంటూ వచ్చిన ప్రతి వ్యక్తి సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని పరిష్కరించాలి అని చెప్పి, పరిష్కరించకుండా ఆ సమస్యని అలాగే పెండింగ్లో మాత్రం పెట్టకూడదు, అలాగే చేస్తే చర్యలు తప్పవని అధికారులని ఆదేశించడం కూడా జరిగిందట. అంతేకాదు, ముఖ్యంగా జనసేన పార్టీ అధినేతలకి, ప్రజాప్రతినిధులకి కూడా మనం ప్రజలకి బద్దులమై ఉన్నాము, వాళ్ళ కష్టాలు తీరుస్తామని వాళ్ళు మనకి ఓట్లు వేసి గెలిపించారు. మనం రాజకీయవేత్తలుగా కాకుండా నాయకులుగా ఆలోచించి ప్రజల కష్టాలని మనం తప్పకుండా తీర్చాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎవరు అయినా పని చేయకపోయినా, మాట దాటేసినా, నిర్లక్ష్యంగా ఊరుకున్నా వాళ్ళపైన కఠిన చర్యలు నేనే తీసుకుంటాను అని తదితర అధికారులకి, ప్రజాప్రతినిధులకి చాలా గట్టిగా కూడా చెప్పడం జరిగిందట. ఇక ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళందరూ, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయంలోని వాళ్ళు, అందులోనూ కష్టాలు అంటూ చెప్పుకొచ్చే సామాన్య వ్యక్తులు అందరూ ఎంతో సంతోషించారట. ఒకప్పుడు తమ కష్టాన్ని చెప్పుకోవడానికి ఎంతో దూరంలో ఉన్నామను అని అనిపించేది. కానీ ఇప్పుడు రాజకీయవేత్తగా కాకుండా ఓ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు తమ కష్టాలను తెలుసుకోవడానికి, తమ కష్టాలు తీర్చడానికి ఎంతో దూరంలో లేరని, మేము పడుతున్న కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయన్న నమ్మకం మాకు వచ్చింది అంటూ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు మెలుగుతున్న తీరు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజల కోసం ఆయన తాపత్రయపడుతున్న విధానాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడు అవుతాడు అని అంటున్నారట. అంతేకాదు, మా అందరికీ చాలా గట్టి నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారు అని అంటాం. ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి మెగా ఫ్యామిలీ మెంబర్స్, అందులోనూ చిరంజీవి గారు మాత్రమే కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు తల్లి గారైన అంజనాదేవి గారు కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం, పైగా ఆవిడ కూడా మనం ప్రజలకి బద్దులమై ఉండాలని, ప్రజల కష్టాలను తీర్చాలని చెప్పడం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులను చూసి ఆవిడ ఎంతో గర్వించడం. ఇక ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా కూడా ఎంతో గర్వపడుతోంది.
ఏది ఏమైనప్పటికీ వెండితెర మీద ఓ వెలుగు వెలిగి పవర్ఫుల్ డైలాగ్స్తో యాక్షన్ సీక్వెన్స్తో ప్రజల కోసమే నేను అంటూ ప్రజలలోనే ఉంటా ప్రజలతోనే ఉంటా అని ఆయన వెండితెర మీద ప్రేక్షకుల్ని అలరించడానికి చెప్పిన డైలాగ్ అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాటల్లో ఉన్న గూఢార్థం ఇంత. ఆయన నోటితో అన్నది కాదు, ఆయన మనసుతో అన్నారు. కాబట్టే కరెక్ట్గా ఆయన అన్నట్లుగానే నిజ జీవితంలో కూడా ప్రజలతోనే నేను ప్రజల కోసమే నేను అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకుంటున్న విధి విధానాలు నిర్ణయాలు అందరినీ ఆయనకి చేతులెత్తి మొక్కేలా చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు అనూహ్యంగా రాజకీయాల్లో రాణించడం, 14 ఏళ్ల శ్రమ తర్వాత ఇప్పుడు అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన పనిచేస్తున్న తీరుకు సంబంధించిన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంకొకసారి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.